హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున 30 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 30 days ప్రోగ్రామ్ మీ లైఫ్లో ఉన్న ఎన్నో నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేసి మీ జీవితాన్ని సమృద్ధి వైపు తీసుకువెళ్ళడానికి సహాయపడే 30 days ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మేనిఫెస్టేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, నిజంగా మేనిఫెస్టేషన్ 1000% స్పీడ్గా జరగాలి అంటే 1000 times బెటర్ రిజల్ట్ ఇవ్వాలి అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అని చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెబుతాను. చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక అబ్బాయి ఉన్నాడు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు. యూట్యూబ్లో లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చూస్తూ డిఫరెంట్ ఛానల్స్ ఫాలో అవుతూ ఎన్నో టెక్నిక్స్ తెలుసుకుంటూ 555 టెక్నిక్ అప్లై చేశాడు, 369 టెక్నిక్ అప్లై చేశాడు, పిల్లో టెక్నిక్ అప్లై చేశాడు. యూట్యూబ్లో చూసిన చాలా టెక్నిక్స్ని అప్లై చేస్తున్నాడు, కానీ దేంట్లోని సరైన రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాకపోయేసరికి అబ్బాయికి ఏంటంటే అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమేనా అనే అనుమానాలు వచ్చాయి. ఇలా అనుమానాలతోటే ఎన్నో టెక్నిక్స్ అప్లై చేస్తున్నాడు, కానీ రిజల్ట్ రావట్లేదు. ఇలాగా ఒకసారి ఒక గురువు గారిని కలిశాడు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పే ఒక గురువు గారిని కలిశారు. గురువు గారిని కలిసి ఆయనకి ఇలాగ అడిగాడు, గురువుగారు నేను ఇన్ని టెక్నిక్ని అప్లై చేస్తున్నాను, కానీ రిజల్ట్ ఇవ్వట్లేదు, ఏమిటి ప్రాబ్లం, అంటే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అని అడగగానే గురువుగారు కొన్ని క్వశ్చన్స్ అడిగి దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది ఏమిటో ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే టెక్నిక్స్ అనేవి ఎప్పుడూ పర్ఫెక్టే. ఏ టెక్నిక్ అన్నా అప్లై చేయండి, ప్రతిదానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. కానీ టెక్నిక్ ఎలా అప్లై చేయాలో తెలిస్తే సరిపోదు కదా. ఓకే, మార్నింగ్ లేచాము, మధ్యాహ్నం చేసాము, రాత్రి చేసాము, ఈ టైంకి చేసాము, ఆ టైంకి చేయాలి, ఆ టైంకి అది చదువుకోవాలి, ఆ టైంకి అది రాయాలి అంటే సరిపోదు కదా. టెక్నిక్ అప్లై చేసే ముందు ఇంకేమి ఫాలో అవ్వాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఏమిటో కూడా చాలా క్లియర్గా చెబుతాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. గురువు గారు ఈ అబ్బాయికి చెప్పిన ఒక మిస్టేక్, అంటే ఈ అబ్బాయి ముందు ఫాలో అయ్యే ఒక మిస్టేక్ ఏంటంటే ఐడెంటిటీ డెసిషన్. అంటే ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఆ కావాలి అని అనుకున్న దానిని పొందినట్టు ఫీల్ అవుతున్నావా లేదా. అంటే ₹1,00,000 కావాలి అంటే నేను ₹1,00,000 కలిగి ఉన్నాను అని రాసేస్తే సరిపోతుందా, మరి పొందినట్టు ఫీల్ అవుతున్నావు అంటే నీకు నువ్వు లోపట ఆ భావంతో ఉన్నావా లేదా అని అడిగేసరికి ఆ అబ్బాయి ఏంటంటే లేదు, అది తెలియదు కదా, ఏదో రాసేసుకుంటున్నాడు. అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏవైతే పొందాలనుకుంటున్నామో మేనిఫెస్టేషన్ రూపంలో దానిని ఆల్రెడీ పొందినట్టు భావం కలిగి ఉండాలి, ఆ ఫీలింగ్ కలిగి ఉండాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే దాన్ని ఇంకొక కొంచెం సింపుల్గా చెప్పుకుంటే ఏవైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ పొందినట్టు ఆ వ్యక్తిగా మారాలన్నమాట. ఐడెంటిటీ డిసిషన్ అంటే సింపుల్గా కావాలి అని అనుకున్నది ఓకే, నేను కోటీశ్వరుడిగా మారాలి, డబ్బున్నవాడిగా మారాలి అంటే కొంచెం బెటర్గా ప్రస్తుతం ఉన్నదానికంటే బెటర్గా కోటీశ్వరులు లేదా డబ్బున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని అట్లీస్ట్ ఊహించుకోవాలి. ఇప్పుడు సడన్గా ఒక పెద్ద రేంజ్ రోవర్ కారులో తిరగలేరు కదా, కానీ తిరిగినట్టు ఆ భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసరికి ఈ ఒక్క పాయింట్ తోటే ఆ అబ్బాయికి చాలా క్లారిటీ వచ్చింది. ఇక రెండో పాయింట్ ఏం చెప్పారు అంటే ఎమోషనల్ అలైన్మెంట్. అంటే కావాలి అని అనుకున్న దానిని పొందినట్టుగా ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. అంటే ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతూ ఆ ఎమోషన్ యాడ్ చేయాలి అని అర్థం. ఎప్పుడైతే అలాంటి ఎమోషన్ యాడ్ చేస్తారో, అటువంటి ఫీల్ని జోడిస్తారో మీకు కావలసిన దాని వైపు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అప్పుడు అది రియల్ మేనిఫెస్టేషన్ అవుతుంది. అప్పుడు మేనిఫెస్టేషన్కి 1000 రెట్లు పవర్ ఇచ్చినట్టు లెక్క. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ చిన్న మిస్టేక్స్. ఆ అబ్బాయికి ఈ విషయాలు తెలిసిన తర్వాత తను ఏం చేశాడు అన్న విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే కావాల్సిన దాని మీద ఒక ఫీల్ యాడ్ చేస్తారో
అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక నమ్మకం వస్తుంది. ఒక ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడు ఆ కావలసిన దాని వైపు కృతజ్ఞతా భావం యాడ్ అవుతుంది. ఇవన్నీ కలగలిపితే మరి మేనిఫెస్టేషన్‌కి స్ట్రెంత్ ఇచ్చినట్టే గదా! ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్‌ని తెలుసుకొని మేనిఫెస్టేషన్‌లో కరెక్ట్‌గా అప్లై చేయడం ద్వారా మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవ్వడానికి సహాయపడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి, నోట్ చేసుకోండి కావాలంటే, చాలామంది ఏంటంటే ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తారు బయటికి. అంటే బయట వ్యక్తులకి ఏంటంటే ఈడు ఆనందంగా ఉన్నాడు అని కనిపిస్తుంది. అంటే నటించడం జరుగుతుంది. బట్ లోపట పరిస్థితి గుర్తుపెట్టుకోండి. నటన ఇంపార్టెంట్ కాదు. లోపట ఫీలింగ్ ఇంపార్టెంట్. అవతల వ్యక్తికి చూపించడం కాదు. యూనివర్స్‌కి చూపించాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి చూపించాలి. మరి సబ్‌కాన్షియస్ మైండ్, యూనివర్స్ దేనిని చూస్తుంది అంటే మీ లోపట ఫీలింగ్‌ని కదా! ఆనందం అనేది లోపట ఉండాలి. బయట నటించడం కాదు. ఈ ఒక్క కరెక్షన్ తెలుసుకోండి. చాలా మార్పొస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ చెప్పడం జరిగింది. అదేంటంటే రావాల్సిన ఫలితాల వైపు పదే పదే చూడడం. అంటే ఎమర్జెన్సీగా అయిపోవాలి పని. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నాం, టెక్నిక్స్ అప్లై చేస్తున్నాం, మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, రిజల్ట్ ఇమ్మీడియేట్‌గా రావాలి. రిజల్ట్ రాకపోయేసరికి 2 రోజుల తర్వాత చూడడం. కరెక్ట్‌గానే చేస్తున్నానా లేదా అనుమానం. అంటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే పర్ఫెక్ట్‌గా మంచి ఫీల్‌తో, మంచి ఎమోషన్‌తో మేనిఫెస్టేషన్ చేయాలి కానీ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అన్న ఫీల్‌ని పదే, పదే, పదే చెప్పడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఈ విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ చేసే ఫాలో అయ్యేవాళ్ళు, మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు అవ్వలేదు, అప్పుడు అవ్వలేదు, ఇంకా అవ్వట్లేదేటి అన్న ఫీలింగ్‌ని తీసేసేయండి. దానికి బదులుగా ఏం చేస్తారంటే మీరు చేస్తున్న దానిపైన ఒక టైం ఇవ్వండి. ప్రశాంతంగా నమ్మకాన్ని పెట్టండి. ఆటోమేటిక్‌గా అది అవుతుంది. ఎందుకంటే టైం ఇవ్వాలి దేనికైనా సరే. ఒక అన్నం ఉడకాలి అంటే కొంత టైం ఇవ్వాలి. ఒక కూర అవ్వాలి అంటే దానికి కొంత టైం ఇవ్వాలి. మనకు తొందరేస్తుంది, ఆకలేస్తుంది, బయటికెళ్ళిపోవాలి అంటే దానికి ఒక టైం ఇవ్వకపోతే కర్రీ రెడీ అవుతుందా? రైస్ ఉడుకుతుందా? ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇలాంటి విషయాలని ఆ గురువుగారు ఆ అబ్బాయికి క్లారిటీతో చెప్పడం జరిగిందో, అప్పుడు ఆ అబ్బాయికేంటంటే ఒక క్లియర్ పిక్చర్, క్లారిటీ క్రిస్టల్ క్లియర్‌గా తను చేసిన తప్పులేంటో అర్థమైంది. అప్పుడు తర్వాత మేనిఫెస్టేషన్ యొక్క టెక్నిక్స్‌ని అప్లై చేస్తూ ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పారో, మిస్టేక్స్ చెప్పారో దానిని కరెక్ట్‌గా అప్లై చేయడం ద్వారా తన మేనిఫెస్టేషన్ అనేది స్పీడప్ అయింది. అలాగే అనుకున్నది కూడా కోరికలు నెరవేరాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా తనకి లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం పెరిగింది. ఇది కదా లా ఆఫ్ అట్రాక్షన్‌లో మేనిఫెస్టేషన్ చేయడం అంటే. మేనిఫెస్టేషన్ తెలుసుకుంటే సరిపోదు. పర్ఫెక్ట్‌గా అప్లై చేయాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్‌లో గనక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.